ఒకటో అధ్యాయము 15 వచనాన్ని గనక మనం చూస్తా ఉంటే ఓ చక్కని మాట చదువుకుందాం. కాలము సంపూర్ణమై ఉంది, దేవుని యొక్క రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటిస్తూ గలిలయ అనే ప్రాంతానికి యేసుప్రభువు వారు వచ్చారు. దేవుని నామానికి స్తోత్రం. కాబట్టి కాలము ఎప్పుడో సంపూర్ణమైంది. కాలం అనేది ఎప్పుడు సంపూర్ణమైంది? యేసు ప్రభు కాలం నాటికే 2000 సంవత్సరాల క్రిందటే కాలం సంపూర్ణమైందంటే మరి ఇప్పుడు ఇచ్చిన కాలం ఏంటి? ఇది నడిచేది కాలం కాదా? కాలమే, కానిది ఒక కృపకాలం అని దీన్ని మనం పిలుస్తూ ఉన్నాం. దేవుని నామానికి స్తోత్రం. ఈ కృపకాలం గనక ముగించబడితే మనిషికి మనుగడ లేదు, మనిషికి భవిష్యత్తు లేదు. ఈ కృపకాలం ఉన్నంత వరకే మనుషులు బ్రతుకుతూ ఉన్నారు, చెల్లిస్తూ ఉన్నారు, ఉద్యోగాలు చేసుకుంటారు, వ్యాపారాలు చేసుకుంటారు, వారు సొంత పనులు చేసుకుంటూ ఉన్నారు, మనుషులు ప్రయాణం చేస్తున్నారు, మనుషులు ప్రార్థనకి వెళ్తూ ఉన్నారు. ఏదైనా కూడా కాలం అనేటటువంటి కృపకాలం కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కానీ కృపకాలం అనేది కనుక ముగించబడితే మానవునికి జీవితం ఏమైపోద్దో మనిషికి తెలియదు. మరి ఎప్పుడు ముగించబడుతుందో కూడా ఎవరికి తెలియదు. కనుక ఇక్కడ యేసుప్రభు చెప్పిన మాట ఏంటంటే కాలం ఎప్పుడో సంపూర్ణమైంది. సంపూర్ణం అయిపోయిన తర్వాత మరి యేసుప్రభు కాలం పరిపూర్ణమైనప్పుడు యేసుప్రభు వారు ఆయన లోకానికి వచ్చినట్టుగా కూడా గలతీ పత్రిక 4:4 రాయబడతా ఉంది. కాలం పరిపూర్ణమైన దేవుడు తన కుమారుని పంపెను. దేవుని నామానికి స్తోత్రం. మరి ఆ తర్వాత భక్త పౌలు గారు ఏమన్నారు చూద్దామా? ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో 37వ వచనం చదవండి దయచేసి. ఇక్కడ ఒక మంచి మాట ఉంది. ఇక కాలం బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చును. దేవుని నామానికి స్తోత్రం. చూసారా, ఇక కాలం ఎలా ఉందట? బహు కొంచెం అంటే చాలా కొంచెం మాత్రమే ఉంది. కానీ మనుషులు గ్రహించట్లేదు. ఇంకా చాలా కాలం ఉందిలే, ఇంకా చాలా సమయం ఉంది, నిద్రపోదాం, చాలా సమయం ఉంది, లేకపోతే ఇది చేద్దాం, అది చేద్దాం, లేకపోతే డబ్బులు సంపాదిద్దాం, వెండి బంగారం సంపాదిద్దాం, భూములు సంపాదించుకుందాం. లోకంలో ఉన్నటువంటి అన్ని సంపాదించుకోవడానికి మనిషి కాలం చాలా ఉంది అనుకుంటాం. కానీ బైబిల్ ఏం చెబుతుందంటే కాలం బహు కొంచెముగా ఉన్నది. కనుక ఈ కొంచెం కాలంలోనే మనం చేయవలసిన భక్తి సంపూర్ణత కావాలి, మనకు ఉండవలసిన విశ్వాసం సంపూర్ణం కావాలి, మనం చేసే ప్రార్థన సంపూర్ణం కావాలి, మనం చేసే పరిచర్య సంపూర్ణం కావాలి. ఇవన్నీ కాకోకుండా మన జీవితం అలా ముగించబడ్డది అనుకోండి, మనం పరలోక రాజ్యంలోకి ప్రవేశించలేము. కనుక మనం ఏం ఆలోచన అంటే మన యొక్క ఆలోచన ఏంటంటే మేము పరలోకానికి వెళ్ళాలి, దేవుని యొక్క రాజ్యంలో మనం ప్రవేశించాలి. అలాంటప్పుడు మనం ఏం తెలుసుకోవాలి? కాలం కొంచెమే ఉంది, ఎప్పుడేం జరుగుతుందో కూడా తెలియదు. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. మొన్న ఈ మధ్యకాలంలో చిన్నగా భూకంపం వచ్చినట్టుగా కొంచెం భూమిలో కొంత మార్పు కనపడతా ఉంది. మరి ఒకవేళ భూకంపం వచ్చిందనుకోండి, 8 సెకండ్లలో సర్వప్రపంచ నాశనం అవుతుంది. 8 సెకండ్లు చాలంట ఈ భూగోళం ముక్కలు చెక్కలై బ్రదలే పోవడం. సెకండ్లే పట్టుద్ది, నిమిషాలు పట్టదు, గంటలు పట్టదు. మరి సెకండ్లలో నాశనం కాబోతుంది ఈ ప్రపంచం. ఒక విధంగా చెప్పాలంటే అలాంటిది ఏం జరుగుద్దో తెలియదు. కొన్ని నిమిషాల్లోనే కరోనా టైంలో చాలామంది లక్షల మంది చనిపోయారు. కొన్ని సెకండ్లో భూకంపం వస్తే కోట్ల మంది చనిపోతారు. కనుక మరి ఈ ఆకాశానికి భూమి గ్రహ శకలాలు ఉన్నాయంటే ఇంక మళ్ళీ ఆ శకలాలు ఒక్కడి దగ్గర కూడా ఈ భూమి ముక్కలు చెక్కలై బద్దలైపోయే అవకాశం ఉంది. అంటే స్థిరమైంది కాదు. దేవుడు ఏంటంటే మనిషి యొక్క నివాసయోగ్యంగా భూమిని పెట్టాడు కాబట్టి ఈ భూమి మీద మనం నివాసం చేస్తున్నాం. కానీ ఏదో ఒక సమయంలో మాత్రానికి ఈ భూమి నాశనం కాక తప్పదు అని మిమ్మల్ని భయపెట్టాలని ఉద్దేశం కాదు, బైబిల్ చెబుతూ ఉన్నటువంటి మాట. అందుకని మనం ఏం చేసుకోవాలంటే మనకిచ్చినటువంటి కాలాన్ని చాలా మంచిగా మనం ఉపయోగించుకోవాలి. దేవుని నామానికి స్తోత్రం. కాలం కొంచెంగా ఉంది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వస్తాడు. యేసు ప్రభు వారు ఆయన వస్తానని చెప్పాడు, మొదట వచ్చాడు. ఆ తర్వాత ఆయన మరణిస్తానని చెప్పాడు, శిలువ మీద మరణించాడు. ఆయన్ని తిరిగి లేస్తానని చెప్పారు, ఆయన తిరిగి లేచారు. ఆయన పరలోకానికి వెళ్తానని చెప్పారు, పరలోకానికి వెళ్ళారు. మరలా నేను తిరిగి వస్తానని చెప్పి ఆయన చెప్పారు. కాబట్టి ఇవన్నీ జరిగినాయి కనుక ఈ విషయాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా నమ్మాలి. దేవుని నామానికి స్తోత్రం. ముందు చెప్పిన అది జరగకపోతే నమ్మేవాళ్ళం కాదు. ఇప్పుడు యేసు ప్రభు చెప్పినవి జరిగినాయా లేదా? జరిగినాయి. కనుక ఇప్పుడు మనం ఏం నమ్మాలంటే
రెండవ రాకడ విషయాన్ని కూడా అదే ప్రకారం మనం నమ్ముకోవాలి. తప్పకుండా ప్రభు వస్తాడు, సంఘం ఎత్తబడుతుంది. మరి ఇడిచిపెట్టబడినటువంటి ఈ భక్తిహీనుల గుంపు అంతా కూడా ప్రమాదంలో పడిపోబోతా ఉంది, లోకానికి అపాయం రాబోతా ఉందనే సంగతిని ప్రతి ఒక్కరు కూడా గమనించాలి విషయాన్ని. కనుక ఈ కాలం అనేటటువంటిది ఇక లేదు. ఆ గ్రేస్ పీరియడ్ కూడా కొంచెం ఉంది. ఎంత ఉంది చెప్పండి? ఆ కృపకాలం కూడా అయిపోయిందిగా, అప్పుడే సంపూర్ణమైంది. మళ్ళీ కృపకాలం దేవుడిచ్చాడు, ఇది కూడా పూర్తిగా అయిపోవడానికి సిద్ధంగా ఉంది. కొంచెం ఉందంట, ఈ కృపకాలం కూడా కొంచెమే ఉన్నది. దేవుని నామానికి స్తోత్రం. కనుక ఈ ఆకాశానికి, భూమికి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలకి ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. బైబిల్ సెలవిస్తూ ఉంది ఏమనంటే భూమి తన స్థానం తప్పుద్దని. బైబిల్ సెలవిస్తూ ఉంది నక్షత్రాలు వాడి స్థానం తప్పుతేది. మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నటువంటి మాట, దేవుడు చెప్పే మాట, సూర్యుడు నలుపుగాను చంద్రుడు రక్తంగాను మారిపోతారని. ఇవన్నీ జరగకుండా ఉంటాయా ప్రపంచంలో? తప్పకుండా జరగబోతున్నాయి. దేవుని నామానికి స్తోత్రం. అందుకే మనం సిన్సియారిటీగా దేవుని కొరకు చాలా జాగ్రత్త పడవలసిన దినాలు ఇవి. దేవుని కొరకు మనం సిద్ధపడే దినాలు ఇవి. ఆ సంవత్సరాలు గడిచిపోతున్నాయి కాబట్టి కొత్త సంవత్సరం సంబరంగా ఉంది. చక్కగా ఏదో ఫంక్షన్ చేసుకున్నాం, బాగా మంచిగా మిక్కటంగా తిని హ్యాపీగా వెళ్ళి నిద్రపోవాలని రోజులు కానివి. దేవుని నామానికి స్తోత్రం. పండుగ చేయడం తప్పు లేదు, కానీ మనం గ్రహించాలా ఎందుకు దేవుడు ఈ 2025 కూడా ఇచ్చాడు. వాస్తవానికి చాలామంది పెద్ద మహానుభావులే 2000 సంవత్సరాలు అంతం వస్తుంది, 2012లో అంతం వస్తుంది, 2024 వస్తుందని చెప్పి ఎంతోమంది చెప్పుకుంటూ వచ్చారు. అవునా? అంటే మానవుని యొక్క మేధస్సుకు అందనటువంటి కాలచక్రం ఇలాగ తిరిగిపోతా ఉంది. కాబట్టి దీని గురించి దేవుని బిడ్డలు మనం బైబిల్ మన చేతులు పట్టుకున్నాం కాబట్టి దీని కొరకు మనం బాగా ఆలోచించాలి. కాలాన్ని ఎరిగేటటువంటి కొన్ని పక్షులు ఉన్నాయి. బైబిల్ చూస్తారా? ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం. 7వ వచనం చదవండి దయచేసి. ఒకసారి మనం ఈ కాలాన్ని గురించి ఆలోచిస్తే, ఆకాశమునకు ఎగురు శంకుబుడి కొంగ అయినను కాలము నెరుగును, తెల్లగువ్వ మంగళ కత్తి పెట్ట ఓదు కొరకు తమ రావలసినటువంటి కాలమును ఎరుగును. దేవుని నామానికి స్తోత్రం. ఏ సమయానికి ఎక్కడ ఆహారం దొరుకుతుంది, ఏ సమయానికి ఎక్కడ ఆహారం అయిపోద్ది, ఏ సమయంలో ఎక్కడుండాలని చెప్పి, వర్షాకాలం ఎక్కడుండాలి, ఎండాకాలం ఎక్కడుండాలి, చలికాలం ఎక్కడుండాలో ఈ పిట్టలకు తెలుసాట. దేవుని నామానికి స్తోత్రం. పిట్టలకు తెలుసు, కానీ పిట్ట తలకాయ మనిషికి తెలరాదు. కొంతమంది పిట్ట తలకాయలు నిజమే, అంటే బుడ్డి తలకాయలు ఉన్నాయి, పిట్ట తలకాయ అంటారు కదా కొంతమంది. మన తలకాయలు చాలా మొదలు పెట్టాడు. చిన్న మెదడు ఉంది, పెద్ద మెదడు ఉంది. పిట్టకు కొంచెం మెదడు ఉంటుంది. అవునా? శంకుబుడి కొంగ అన్నాడు. శంకుబుడి కొంగ కాలము తెలుసు. తర్వాత ఏమన్నాడు? ఓలి కొరకు మంగళ కత్తి పెట్ట తెల్లగో. ఇవన్నీ మీకు తెలుసా తెలియదా? పల్లెటూరు వాళ్ళకి పిట్టల సంగతి బాగా తెలుసు, అడవి జంతువుల సంగతి కూడా బాగా తెలుసు. పిట్టలకు అర్థమైంది వాటి కాలము నెరిగి ఏ సమయంలో ఎక్కడుండాలో, ఎక్కడ బ్రతకగలవో, ఎక్కడ జీవించగలవో వాటి స్థానాన్ని అవి ఏర్పాటు చేసుకుంటాయి. దేవుని నామానికి స్తోత్రం. మరి మనిషికి ఎందుకు అర్థం కావట్లేదు? మనిషికి మెదడు ఎక్కువ పెట్టాడు కదా దేవుడు. మనిషికి తలకాయ పెద్దగా పెట్టాడు. పిట్ట తలకాయ ఎంత చెప్పండి? చిన్నగా ఉంటుంది. కొంగదైనా, ఓరి కొరకుదైనా, మంగళకత్తి పిట్ట అయినా ఇవన్నీ కూడా చిన్న తలకాయలు ఉంటాయి. వాటికి మెదడు పనిచేస్తుంది, వాటి కాలం గుర్తిస్తున్నాయి, ఏ కాలంలో ఏం చేయాలి. అర్థమైందా? మరి ఇంత దేవుడు ఇంత మేధస్సు ఇచ్చి, జ్ఞానం ఇచ్చి, మంచి ఆలోచనలు ఇచ్చి, మంచి తలంపు ఇచ్చిన ఈ మనుషుడు కాలం గురించి గ్రహించలేకపోతున్నాడు. కాలగర్భంలో కలిసిపోతా ఉన్నాడు. కాబట్టి వాక్యం ఏం సెలవిస్తుందంటే అవన్నీ కూడా తెలుసంట వాటికి కాలం, కానీ మనిషికి తెలుసా? మనుషుడు తెలుసుకోవడం ఒకవేళ తెలియదు. తెలియనప్పుడు తెలుసుకోవాలా వద్దా? తెలియని సంగతులు తెలుసుకోవాలా వద్దా? తెలియని సంగతులు తెలుసుకోలేకపోతాడు. ఒకవేళ తెలుసుకోవాలనే మనసు కూడా మనిషికి లేదు. ఏదోలే, అందరు చచ్చిపోతారు, అందరూ పుడతారు, అందరూ చస్తారు, కాబట్టి నేను కూడా పుట్టినా నేను కూడా చనిపోతా, ఏదో ఒకటి జరుగుద్దిలే అనే ఒక తేలిక భావంతో కాలాన్ని లెక్క చేయట్లేదు. కానీ కాలం అనేది తప్పనిసరిగా తెలుసుకోవాలి. చూడండి, యేసు ప్రభు కూడా యెరూషలేము అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు, లూకా సువార్త 19వ అధ్యాయం 43వ వచనం. లూకా సువార్త
19వ అధ్యాయం 43వ వచనం గనక మనం చదివితే, వారు కాలమును తెలుసుకోలేని స్థితిలో ఉన్నారు. ప్రభు నిన్ను దర్శించి, ఎన్నో వచ్చిన అండి 43 ప్రభు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరగకుంటివి. చూడండి, కాలం ఎరగకుంటివి. అక్కడేమన్నాడు? సంకుబుడి కొంగ, ఓరి కొరకు, మంగళ కత్తి పెట్ట, తెల్లగోవ వాటి కాలమును ఎరుగును. ఇక్కడేమన్నాడు? తెలివి కలిగినటువంటి మనుషులు, జ్ఞానం కలిగిన మనుషులు కాలం తెలుసుకోవట్లేదంట. కాలం ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. కాలం మనిషికి అర్థం కావట్లేదు. పిట్టలు తెలిసింది కానీ మనిషికి అర్థం కావట్లేదు. భూకంపం వచ్చినా కూడా పక్షులు తెలుస్తాడట, జంతువులు తెలుస్తాడ, కానీ మనిషికి తొందరగా అర్థం కాదట. భూమి మొత్తం పక్కన పగిలిపోయి లోపలికి పోయినాక అప్పుడు అర్థమైందట, అమ్మాని చచ్చిపోతాను. ఏం అర్థమైందంటే నేను చచ్చిపోతాను అర్థమైంది. అంతే, బతకడానికి ఛాన్స్ లేదు. అర్థమైందా? కనుక వాక్యంలో ఏమని రాస్తుందంటే, ఇక్కడ ప్రభువు నిన్ను దర్శించిన కాలము నువ్వు ఎరగకుంటివి. దేవుని నామానికి స్తోత్రం. ఒక విధంగా చెప్పాలంటే ఈ 2025లో ప్రభువు నిన్ను దర్శిస్తూ ఉన్నాడు కదా. ఈ రోజున మళ్ళీ ప్రార్థనలు కూర్చున్నామంటే ప్రభువు నిన్ను దర్శిస్తున్నాడు. వాక్యం వింటున్నామంటే ప్రభువు నిన్ను దర్శిస్తూ ఉన్నాడు. ప్రభు మరొకసారి నీతో మాట్లాడుతున్నాడు. ఇది ప్రభువు దర్శించే కాలం. ఒకానొక దినమున యెరూషలేము పట్టణంలో కూడా ప్రభు స్వయంగా వెళ్ళి యెరూషలేమును దర్శిస్తే వాళ్ళు ఎరగలేని స్థితిలో ఉన్నారంటే వారి కళ్ళకి గుడ్డితనం ఏర్పడ్డది. ఈ రోజున కూడా ప్రభువుని ఎరగని స్థితిలో ఇవాళ గుడ్డి వాళ్ళుగా మనుషులు తయారైపోయారు. మనం చూస్తున్నాం గోపాలరావుపేటలో ఎప్పటి వరకు కూడా ఒక వ్యక్తి కూడా రక్షణ పొందినటువంటి పరిస్థితిలో ఉన్నారంటే ఎన్ని సంవత్సరాల నుండో మనం ఇక్కడ ప్రార్థన నడుపుతున్నాం. 25 సంవత్సరాలు నడిచినా కూడా దాదాపు మనం చూస్తుంటే ఒక్క వ్యక్తి అయినా కూడా సంపూర్ణంగా ఇక్కడ తెలుసుకున్న వ్యక్తి ఉన్నాడు అంటే ఇప్పుడు వెంకన్న గారు కొంచెం ఈ మధ్యలో నేను వచ్చినప్పుడు వస్తూ ఉన్నాడు పండగకు పబ్బానికో. దేవుని నామానికి స్తోత్రం. వెంకన్న గారిని స్థిరముగా దేవుడు నిలబెట్టిన గాక, స్థిరంగా ఈ మందిరంలో నిజముగా నిలకడగా నిలబెట్టిన గాక, నిలకడగా దేవుడు ఆయన స్థిరపరచలు ప్రార్థన చేయి. ఎందుకంటే ప్రియమైన దేవుని పెట్టారా, ప్రభు దర్శించిన కాలం ఈ గ్రామాన్ని దర్శిస్తూ ఉన్నాడు. ఈ సంఘాన్ని దేవుడు దర్శిస్తూ ఉన్నాడు. వాక్యం ద్వారా దర్శిస్తున్నాడు. సువార్త ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. పండగల ద్వారా దేవుడు దర్శిస్తూ ఉన్నాడు. జనవరి 1వ తారీఖున కొత్త సంవత్సరం దేవుడు దర్శిస్తూ ఉన్నాడు. దర్శించిన కాలము ఎరగలేనటువంటి స్థితిలో, తెలుసుకోలేని స్థితిలో ఈరోజు మానవులు జీవిస్తూ ఉన్నారు. కాబట్టి అలాగనే ఎరక్కపోతే ఏం జరిగింది? వాళ్ళకి కాలాన్ని ఎరగనటువంటి ప్రజలకు ఏం జరుగుతుందని చెప్పారు ఆయన ముందుగానే ప్రవచనం. చదవండి. ప్రభువుని దర్శించిన కాలము నువ్వు ఎరక్కుంటివి గనక శత్రువులు చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కల నిన్ను అరికట్టి నీలో నీ పిల్లలతో కూడా నేల కలిపి నీలో రాతి మీద రాయి లేకుండా. చూడండి ఎంత భయంకరమైనటువంటి శాపం వచ్చిందో. నాశనమైపోయే పరిస్థితి వచ్చింది అక్కడ. ఎంత మాత్రం కూడా వారికి కావలసిన ఆయన కృప కానీ ఆయన ఆశీర్వాదాలు కానీ ఇక్కడ మనకు కనబడట్లేదు. కాలం ఎరగకపోతే వాళ్ళకు భయంకరమైన అపాయం వచ్చి పడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే కాలం ఎరగని వాళ్ళకి ఏం రాబోతా ఉంది? కాలం ఎరగని మనిషికైనా, కాలం ఎరగనటువంటి పరిస్థితులకైనా కూడా మనుషులు దేవుణ్ణి దర్శించిన కాలం కనుక తెలుసుకోకపోతే అపాయం రాబోతా ఉంది. రెండవ రాకడంటే దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలకు సంతోషకరమైంది, కానీ దేవుణ్ణి ఎరగని ప్రజలకి భయంకర అపాయం రాబోతా ఉంది. ఉగ్రత ఈ లోకం మీదకి రాబోతా ఉంది. దేవుని ఉగ్రత వస్తే దాన్ని తట్టుకునేవాడు ఎవడు కూడా లేడు. ఈ రోజున చాలా మంది అనుకుంటారు, నాకు ధనం ఉంది, నాకు ధాన్యం ఉంది, నాకు 100 ఎకరాల భూమి ఉంది, నాకు డబ్బులు ఉన్నాయి, నాకు ఎండి బంగారం ఉంది, అసలు భూమి మొత్తం నాదే, నాకు మించినటువంటి వారు ఎవరు ఈ లోకంలో లేరు అని. నిజంగా ఇట్లా ఎరవేగుతున్నాం. లోకం శాశ్వతమైంది కాదు. ఏ రోజున ఏం జరుగుతుందో మనిషికి తెలియదు. కనుక బ్రతికి ఉన్నప్పుడు, సజీవుడిగా ఉన్నప్పుడే, నీ యొక్క బండిలో ప్రాణం ఉన్నప్పుడే నువ్వు ప్రభువుని తెలుసుకోవాలి. దేవుని నామానికి స్తోత్రం. ఒక ఆయన పాడాడు పాట, మనిషిగా పుట్టినోడు మహాత్ముడైన మరల మంటిలోనే కలవవలయురా, తీసుకొని పోలేడు పూచిక పుల్లైన ఇలా సంపాదనయురా. మనిషిగా పుట్టినోడు మహాత్ముడైన మంటిలోని కలవవలయురా, తీసుకొని
తీసుకొని పోలేడు కృషికపులైన ఇలా సంపాదన వదలవలయురా. దీపముండగానే ఇల్లు చక్క పెట్టుకో, ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో. అనే ఇల్లు చక్క పెట్టుకో, ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో. ఒకేసారి జన్మిస్తే 2 సార్లు సావాలి, ఆరిపోని అగ్నిలో యుగ యుగాలు కాలాలి. ఒకేసారి జన్మిస్తే 2 సార్లు సావాలి, ఆరిపోని అగ్నిలో యుగ యుగాలు కాలాలి. పుట్టినోడు రెండవ మారు, స్వర్గానికి ఆయనతో వారసులవుతారు. క్రీస్తులో పుట్టినోడు రెండవ మారు, స్వర్గానికి ఆయనతో వారసులవుతారు. దీపముండగానే ఇల్లు చక్క పెట్టుకో, ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో. దీపముండగానే ఇల్లు చక్క పెట్టుకో, ప్రాణముండగానే నీ ప్రభుని నమ్ముకో. దేవుని నామానికి స్తోత్రం. దీపం ఉండగానే మనిషి ఇల్లు చక్కబెట్టుకోవాలి, ప్రాణం ఉండగానే ప్రభువుని నమ్ముకోవాలి. దేవుని నామానికి స్తోత్రం. ప్రాణం పోయినాక అయ్యో అంటే ఏడితే సుఖం లేదు. అగ్నిగుండాన్ని మనకి అయ్యా అయ్యా అని ఒక ధనవంతుడు బాగా ఏడ్చాడు. నాలుక సల్లార్చానికి లాజరుని పంపు, ఒక నీడు సొక్క అయ్యవని అన్నాడు. ఏమైనా ప్రయోజనం ఉందా? కుమారుడాన్ని బాగానే ఉంది. కుమారుడు అంటే దేవుడు, కానీ పాతాళలోకంలో అతడు బాధపడుతున్నాడు. కనుక ప్రాణం ఉన్నప్పుడే ప్రభువుని తెలుసుకుంటే నీ కాలాన్ని గుర్తించినట్టు. దేవుని నామానికి స్తోత్రం. అవునా? కాలం, ప్రతి కాలంలో దేవుడు ప్రతి సంవత్సరం కూడా మనం దర్శిస్తానే ఉన్నాడు. సేవకుల ద్వారా, వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. కానీ కాలాన్ని గుర్తించకపోతే అపాయం రాబోతా ఉంది, లోకానికి నాశనం రాబోతా ఉంది, దేవుని యొక్క ఉగ్రత ప్రజల మీదకి రాబోతా ఉంది. ప్రభువుని ఎరగనటువంటి ఆ యెరూషలేము చుట్టూ కూడా ఏం జరిగింది తెలుసా? శత్రువులు వచ్చారు, గట్టిగట్టారు, ముట్టడేశారు. రాతి మీద రాయి లేకుండా యెరూషలేము దేవాలయం పడగొట్టి పడేసి. ఎంత ఘోరమైన పరిస్థితి అంటే దేవుణ్ణి ఎరగనటువంటి స్థితి, కాలమును గుర్తించలేని గుడ్డితనములో వాళ్ళకు ఉన్నదంతా కోల్పోయారు. కనీసాన్ని చివరికి ఒక పట్టెడు మెతుకులు పొట్టకు దొరకడానికి కూడా కష్టమైపోయిన పరిస్థితుల్లో చాలా ఏడ్చి మొత్తుకొని వాళ్ళ జీవితాలు ముగించబడ్డాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. అందుకనే పిట్టలకు అర్థమైంది కాలం సంగతి, కానీ మనిషికి అర్థము కావట్లేదు. సంవత్సరాల సంగతి, కొత్త సంవత్సరం అవుతుందంటే సమస్తం అందరికి కూడా తెలుసు, కానీ అయ్యో నేను మారాలి కొత్తగా అనే ఆ యొక్క ఆలోచన చాలా మందిలో లేదు. కొత్త సంవత్సరం వస్తే ఏంటి? ఆడపోతున్న గొయ్యాలు తినాలి, మంచి బట్టలు కట్టుకోవాలి, డెకరేషన్ చేయాలి, కేకులు కటింగ్ చేయాలి. ఇది తెలిసింది మరి మారాలా? ఎందుకు అర్థం కావట్లేదు? నా జీవితం మారాలా, మనసు మారాలా, నేను క్రొత్తగా మరి జన్మించాలి, యేసు ప్రభువులో ఆయన రక్తంలో కడగబడి బాప్తిసం తీసుకోవాలి. ఈ సంగతి మనిషికి అర్థం కావట్లేదు. ఎందుకంటే సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండా నిమిత్తమై అపవాది వారి కళ్ళ గుడ్డితనం కలగజేసిందని వాక్యములో సెలవిస్తున్నాడు. కనుక ఈ గుడ్డితనం తొలగిపోవును గాక. దేవుని నామానికి స్తోత్రం. కాలము నెరగాల ప్రియమైన దేవుని బిడ్డలారా. కాలాన్ని వ్యర్థంగా మనం గడపొద్దు. మా తాత యొక్క ప్రార్థన చేసేవాడు, అయ్యా కాలం అంతా వ్యర్థంగా గడిపిన పాపిని నేను చేసేవాడు. ఎందుకంటే ఆయన మారు మనసు పొందినప్పటికీ ఆయనకు 60 ఏళ్ళు వచ్చినాయి. 60 ఏళ్ళు వచ్చిన తర్వాత నేను స్వార్థ చేయగలనా, పరిచర్య చేయగలనా, ప్రార్థన చేయగలనా? ప్రభువా నేను నిండు వృద్ధాప్యానికి వచ్చిన ఎప్పుడు నేను యవనస్తులు కూడా నా యవన బలం మొత్తం కూడా లోకం కొరకు ఖర్చు పెట్టా, తిన్నా, తాగా, తిరిగా ఏదో చేశాను, కానీ ఇప్పుడు నేను మారు మనసు పొందిన, నేను కాలం అంతా వ్యర్థపరిచినని చెప్పి చాలా మా తాతయ్య గారు పశ్చాత్తాపడేటోడు. దేవుని నామానికి స్తోత్రం. ఈ రోజున చాలా మందికి కాలాలు మారుతున్నాయి, సంవత్సరాలు మారుతున్నాయి, పశ్చాత్తాపం లేదు. పశ్చాత్తాపడాలి దేవుని దగ్గర. అయ్యో అనవసరంగా ఇన్ని సంవత్సరాలు వేస్ట్ చేసే, వ్యర్థపరిచే ప్రభువా, ప్రార్థన చేయలేకపోయా, నీ కొరకు బ్రతకలేకపోయా, నీ సువార్త ప్రకటించలేకపోయా, నీ యొక్క సన్నిధిలో జీవించలేకపోయానని చెప్పి చాలా మందికి పశ్చాత్తాపం లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. కనుక ప్రతి ఒక్కరూ పశ్చాత్తాపడాలి, తీర్మానాలు చేసుకోవాలి. దేవుని నామానికి స్తోత్రం. ఈ 2025 నుండి అయినా నీ కోసం బ్రతుకుతానయ్యా, నా కాలాన్ని వ్యర్థపరచని చెప్పి ప్రతి ఒక్కరు కూడా తీర్మానం చేసుకుందురుగాక.
ఎంతమందికి తెలియదు కొత్త సంవత్సరం అంటే ఏంటి? తీర్మానం చేసుకోవడానికి దేవుడిచ్చిన సంవత్సరం ఇది. హల్లెలూయా. మరి కాలాన్ని ఎరిగితే మీరు తీర్మానం చేసుకుంటారు. ఏదోలే, నేను పుట్టి లోకం పుట్టింది, అందరూ పోయా నేను కూడా పోతలే అంటే కుదరదు. అర్థమైందా? కనుక దేవుని వాక్యం ఏం సెలవిస్తూ ఉంది? నువ్వు కాలం తెలుసుకో, నీ గుడ్డితనం నుండి బయటికి రా, దేవుని నమ్ముకో. నువ్వు బ్రతికున్నప్పుడే, ప్రాణం ఉన్నప్పుడే ప్రభువుని నమ్ముకో. అంతేగాని పోయిన తర్వాత మనం చేసేది ఏముండదు. మరి భయంకరమైన అగ్నిగుండంలో మండవలసిన పరిస్థితి వస్తుంది. కనుక ఈ రోజున మీకు తెలియజేసే మాట ఏంటంటే, కాలం అనే దాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. కానీ కాలాన్ని వ్యర్థపరిచినటువంటి వారు బైబిల్లో ఉన్నారు. దానియేలు గ్రంథం 2:9 దయచేసి గమనించండి. ఇక్కడ మనం చూస్తే కాలమును వారు ఉపాయం గడుపుదు అని చెప్పి వారు రాజుగారు పెట్టిన భోజనం తిని చదువు లేకుండా సంధ్య లేకుండా హాస్టల్లో శుభ్రంగా పడుకోవటం, లేవటం, తినటం, నిద్రపోవటం, వాళ్ళు ఆటలాడటం, పాటలు పాడటం చేశారు. కానీ చక్కగా చదువుకోలేదు. గడపాలని అబద్ధమును మోసం మాటలు అరుగు కాలం ఉపాయం గడపాలని అబద్ధములు మోసం మాటలు పలక ఉద్దేశించారట. ఎవరాళ్ళు? బబులోను దేశమైనటువంటి రాజకుమారులైనటువంటి వారిని శరగం తీసుకుని పోయినప్పుడు ఆ యొక్క రాజకుమారుల గురించి మాట్లాడుతున్నారు. ఏమని? మరి బాబు, మీరు అన్ని ప్రదేశాలను కూడా వచ్చారు, కానీ నేను కలగన్న దాని భావం చెప్పాలి అని అంటే కళాది లేదు, రాజుగారికి భావం తెలియదు. ఇది చెప్పాలంటే ఎవరి వల్ల కావట్లేదు. జ్యోతిష్కులు వచ్చారు, మంత్రగాళ్ళు వచ్చారు, గారణ విద్య గల వాళ్ళు వచ్చారు, శాస్త్రవేత్తలు వచ్చారు. ఎవడొచ్చినా కూడా కళభావాన్ని కళ చెప్పలేకపోతా ఉన్నారు. రాజుగారు చెప్పారు, మన ఇంజనీరింగ్ కాలేజీలు చదువుకునే పిల్లలకి ఓ మాట చెప్పండి, దాంట్లో ఎవడైనా ఒకటి తెలివిగల వాడు లేకపోతాడంటే వీళ్ళందరూ కూడా ఏంటి తెలుసా? ఏంటండి? పొద్దులకి తింటాం, బిస్తరేసుకొని పండుకోవటం, చదువు లేదు, సంధ్య లేదు, జ్ఞానం లేకుండా అయిపోయింది. కనుక ఆ గారణ విద్య ఎవరు చెప్పలేనటువంటి ఆ భావాన్ని దేవుడు వివరించగలడు. కానీ వీళ్ళు చదువుకునే విషయాలు కూడా ఏం చేస్తారంటే కాలాన్ని అంటే ఉపాయం గడుపుతారు. చాలామంది హాస్టల్ వేసిన అనుకో, వాడు చదివినట్టు కనపడతాడు, అదేముండదు. మంచిగా పప్పు తింటాం, నిద్రపోవటం, హాస్టల్ ఆ కాలేజీ పాటు ఆ నిద్రపోవటం, మార్కులు రావు, ఏవి రావు. అర్థమైందా? చదివితే ఫస్ట్ ర్యాంక్ వచ్చినట్టు చదవాలి పిల్లలు, చదవకపోతే మానేసి మీ అమ్మలతో కూలికి వెళ్ళాలి. అంతే నేను చెప్పేది. చదువు రాదనుకో మానేసి ఎక్కడికి వెళ్ళాలి? చక్క వరి కోతలకి, కుప్పకొట్లకి, పత్తి తీయటానికి, మిరపకూళ్ళకి ఆయకపోతే రోజుకి 500 వస్తాయి. దేవుని నామానికి స్తోత్రం. చదువు రాని వాళ్ళకి ఎందుకండి చదువు? వాడికి ఎప్పుడైతే ఆడపిల్లలు మగపిల్లలోనైనా చదువు రాదని తెలిసింది వెంబటే మీ అమ్మ కూలి తీసుకుపోయింది, ఏం బాధ లేదు, డబ్బులు వస్తాయి. దేవుని నామానికి స్తోత్రం. అంతే. అనవసరంగా ఎందుకు చదివించాలి చదువు రాని వాళ్ళని? చదువు అబ్బదు కొంతమందికి, ఎట్లా చెప్పినా అబ్బదు. కనుక ఇక్కడ కూడా కాలం ఉపాయం గడుపుదాం, కాలాన్ని ఉపయోగించుకుని అనుకోవట్లే. దేవుని నామానికి స్తోత్రం. కాలాన్ని ఉపయోగించుకొని చదువుకునే కాలం రా. కనుక చదువుకునే కాలంలో ఏం చేయాలి? పిల్లలు ఏం చేయాలి? చదువుకోవాలి. చదువుకునే కాలంలో మొత్తం వేరు ఆలోచనలు పెట్టుకొని భవిష్యత్తు పాడు చేసుకోవడం ఎందుకు? ఈ లోకంలో చాలామంది కాలాన్ని వ్యర్థం గడిపి పిల్లలు ఉన్నారు. కాలేజీలలో, హాస్టల్లో బడికెళ్ళే పిల్లలు కాలాన్ని వ్యర్థం గడుపుకొని తల్లిదండ్రులకి దుఃఖాన్ని పుట్టించి చదువులలో ఫెయిల్ అయిపోయి చివరికి వచ్చేసరికి అగాధమైపోయి జీవితాలు భవిష్యత్తు లేకుండా అయిపోతూ ఉన్నాయి. కనుక మన బీదవాళ్ళం, మనకి మన పితరులైనటువంటి వారు డబ్బున్న వాళ్ళు కాదు. మనకేం భూములు, భూచక్రాలు, ఎద్ది వ్యవసాయం లేవు, ఏదో ఎండి బంగారాలు లేవు. ఈ బీదరికంలో పిల్లలు చదువుకోవడానికి పంపితే వాళ్ళు కాలాన్ని ఉపాయం గడిపితే ఎట్లా? కనుక ఎవరు కూడా కాలాన్ని ఉపాయం గడపదు. దేవుని నామానికి స్తోత్రం. ఉపాయం గడిపితే అపాయాలు పడతారు. జాగ్రత్త. ఉపాయం గడిపి నువ్వే అపాయాలు పడతావు. నువ్వు చదువుకోకపోతే నీకే అపాయం వస్తుంది. అర్థమైందా? అక్కడ ఏం జరిగింది? ఉపాయం గడిపే వాళ్ళకి ఏమొచ్చింది? అపాయం వచ్చింది. అరే మీరు చెప్పలేకపోతారు కాబట్టి కళ దాని భావం నీకు అర్థం కాలేదు కనుక వీళ్ళు శిరస్సునని కోట కొమ్ము కట్టడం రాజుగారు నెబుకద్నెజరు వాళ్ళ దగ్గర సమాచారం వచ్చింది. ఈ వార్త దానియేలు దగ్గరకు వచ్చింది. దానియేలు బహు ప్రార్థన పరుడు, తెలివి కలిగిన జ్ఞానం గలవాడు, రాత్రి పగలు చక్కగా చదువుకునేవాడు, మరి ఆ యొక్క ఇంజనీరింగ్ కాలేజీలో ఫస్ట్ ర్యాంకులు తెచ్చుకునేవాడు, ప్రార్థన చేసుకునేవాడు. దానియేలు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు నాకు ఒక రోజు సమయం అని చెప్పి సెలవడికి దేవుని సన్నిధికి వెళ్ళి దానియేలు తన స్నేహితులు ప్రార్థన పరులైన షడ్రకు, మెషకు, అబేద్నెగోను తీసుకొని నలుగురు కలిసి వెళ్ళి దేవుని పాదాల దగ్గర మోకరించి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. దేవుని నామానికి స్తోత్రం. వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటే రాజుగారికి వచ్చిన కళని, దాని భావాన్ని దానియేలుకు దేవుడు బయలుపరిచాడు.
ప్రార్థించే విషయంలో సోమరితనం చేయలే దానియేలు. చదువుకునే విషయంలో సోమరివాడు కాదు. కాలం ఉపాయం గడుపుదాం, ఏదో తిండి తిని వెళ్ళిపోదాం, ఇంటికి వెళ్ళిపోదాం అని అలాగనే సోమరితనం ఉండలేదు. కానీ చదువుకుంటే చక్కగా చదువుకున్నాడు. ప్రార్థన చేస్తే దేవునితో మంచి సహవాసం చేసి చక్కగా ప్రార్థన అన్నిట్లలో కూడా ఫస్ట్ ర్యాంకులు కొట్టుకుంటూ వచ్చాడు. అందరి చేత కూడా మెప్పు పొందుకున్నాడు, దేవుని చేత కూడా మెప్పు పొందుకున్నాడు. దానియేలు నువ్వు బహుప్రియుడు అనిపించుకున్నాడు. దేవుని నామానికి స్తోత్రం. ఎవరు మెచ్చుకోవాలి మనల్ని? అదనమాట. కనుక అయ్యగారు మెచ్చుకోకపోతే అలిగిపోవద్దు దయచేసి. నన్ను అయ్యగారు మెచ్చుకుంటే నేను పాట పాడి, నిన్నో పాటలు పాడి, ఎంతో వాక్యం చదువుతా, ఎంతో సాయం చేస్తా అయ్యగారికి, నేనే చదువుతాను ఆయన చెబుతాడు. నన్ను ఇప్పుడు మెచ్చుకున్నాడా? కొత్త సంవత్సరాల కన్నా అనుకోకూడదు. మన జీవితాల్లో ఎవరు మెచ్చుకోవాలి? మనని దేవుడు మెచ్చుకోవాలి. దేవుని నామానికి స్తోత్రం. దేవుడు మనం మెచ్చుకుంటే ఎంతో ఘనత. కాబట్టి దానియేలు బహుప్రియుడవయ్యా. మరి దానియేలుకి ఎందుకు తెలిసింది ఆ భావం, కళ? దానియేలుకి ఎలా వివరించబడ్డది? చదువులలో కూడా మాస్టర్స్ యొక్క వారి మాటలను కూడా నిర్లక్ష్య పెట్టేవాడు కాదు, చక్కగా చదువుకునేవాడు. దేవుని మాట కూడా అతను నిర్లక్ష్య పెట్టేవాడు కాదు. అందుకని దానియేలుకి దేవుడు ఆ స్వప్న భావాలు బయలుపరిచాడు. దేవుడు చక్కగా వివరించాడు. అప్పుడు దానియేలు వచ్చి రాజుగారి దగ్గరకు వచ్చి, అయ్యా మీకు ఈ కళ వచ్చింది, ఇది ఈ భావం, దాని గురించి చెప్పాలంటే టైం పడుతుంది మనకి. కనుక దయచేసి చూడండి, కాలాన్ని ఉపాయంగా గడపలేదు దానియేలు. కాలాన్ని ఏం చేసుకున్నాడు చెప్పండి? చక్కగా వాడుకున్నాడు, ఉపయోగంగా వాడుకున్నాడు. దేవుని నామానికి స్తోత్రం. నువ్వు చదువుకునే బిడ్డవా? చక్కగా నువ్వు ఏం చేయాలి చెప్పండి? దాన్ని ఉపయోగించుకోవాలి కాలాన్ని. చిన్న బిడ్డలు ఇప్పుడున్న వయసు ఇంకో 4 ఏళ్ళకి ఉంటుందా? కొంతమంది పెళ్ళై 3 పెళ్ళైన తర్వాత అమ్మ కాలేజీలు చదివేటప్పుడు బాగుంది అప్పుడు అంటారు. దేవుని నామానికి స్తోత్రం. పిల్లలైనాక అప్పుడు ఏమంటారు? కాలేజీ చదువుకుంటే అప్పుడు బాగుంది. మరి అప్పుడు ఎందుకు మంచి చదవలేదు? అవునా? స్కూల్ చదువుకుంటే బాగుంది, మరి ఇంకేంటి ఆటలు ఆడుకుంటే బాగుంది. మరి ఆ వయసు ఇప్పుడు వస్తుందమ్మా? మరి అది గతించిన కాలం. ఏ కాలం అది? గతించిన కాలం. ఎవ్వరికి మళ్ళీ తిరిగి రాదు. అందుకనే కాలం గతించిపోయి తిరిగి రాదు. కాబట్టి ఉన్న కాలాన్ని జాగ్రత్తగా వాడుకోవాలి, పిల్లలైనా పెద్దలైనా సరే. అర్థమైందా? కనుక నేను పాట రాసిన పాట, కాలము గతించిపోయే ఓ సోదరా నీ కన్నులు తెరిచి చూడు నా సోదరా. కాలము గతించిపోయే ఓ సోదరి నీ కన్నులు తెరిచి చూడు నా సోదరి. ప్రభు యేసు రాకడ ఆసన్నమాయే, లోకానికి అంతం ఆరంభమాయే. ప్రభు యేసు రాకడ ఆసన్నమాయే, లోకానికి అంతం. కాలము గతించిపోయే ఓ సోదరా నీ కన్నులు తెరిచి చూడు నా సోదరా. కాలము గతించి ఓ సోదరి నీ కన్నులు తెరిచి చూడు నా సోదరి. రక్షకుడేసుని తక్షణమే ఇలా నీ హృదయమున చేర్చుకో సోదరా. పాపము విడచి పరుగెత్తి రారా, పరమ తండ్రితో సన్నిధి చేరా. కాలము గతించి ఓ సోదరా నీ కన్నులు తెరిచి చూడు నా సోదరా. కాలము గతించి ఓ సోదరి నీ కన్నులు తెరిచి చూడు నా సోదరి. దేవుని నామానికి స్తోత్రం. గతించిపోయిన కాలం జీవితాల్లో మరి తిరిగి రాదు. అందుకనే ఉన్న కాలాన్ని జాగ్రత్త చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా, పెద్దవాళ్ళైనా పిల్లలైనా, చదువుకునే బిడ్డలైనా. ఇప్పుడు మన ఎలీనాకి కాలం చదువుకునే కాలం. ఇది చదువుకునే కాలంలో చదువుకోవాలంతే. వివాహం జరుగుతుంది. వివాహం జరిగితే అదే కాలం అంటే వారి కుటుంబాన్ని కట్టుకునే కాలం. ఆ కాలాన్ని విడిచిపెట్టి మరొక దగ్గరికి వెళ్ళగలరు. తర్వాత మనకి వ్యవసాయం చేసే కాలం వస్తుంది. వ్యవసాయం చేసే కాలంలో వ్యవసాయం చేయకుండా నాగలు పక్క పెట్టి ఇడ్లిప్పి మెలకుండా నిద్రపోతే దుప్పటి ముసుకేసుకొని వీడి పంట పండుద్దా?
ఆడి చేలు మొత్తం ములకమ్మ మొలుతుంది. చేను చెట్టు చెలక మొలవాలి, ఫలభరితం కావాలి, కొంచెం అన్నం తినాలంటే కాలం గమనించి మన ఎమ్మటి నాలుగు పెట్టి దున్నుకొని 4 విత్తనాలు వేసుకుంటే 4 గింజలు నోటికి వస్తాయి తింటానికి. దున్నే కాలం నిద్రపోతే తింటానికి తిండి ఎక్కడ వస్తుంది? కొంతమంది కాలం తెలియదు. ఒరే చిన్నవాడా ఎవరు పెద్దవాడా లేచిపోయి అందరూ పోయి ఊరందరూ పోయారు నాగలు తినడానికంటే. కొంతమంది ఏం చేస్తారంటే మెదలకుండా దుప్పటి ముసుకేసుకొని పోండి, తెల్లారుతాను నిద్రెక్కిపోతాడు. కొంతమందికి తెల్లారుజాము నిద్రపోయేటోడు ఎప్పుడు బాగుపడలేడు. ఆడోళ్ళైనా మగోళ్ళైనా తెల్లారుజాము నిద్రపోయేటోళ్ళు ఎప్పుడు బాగుపడలేరు. తెల్లారుజామున మెలకువగలిగి ప్రార్థన చేసుకుని పని కొరకు ఆశ కలిగి వెళ్ళిపోవాలంటే మన పని మనం చేసుకోవాలి. అది ఏ సమయం ఏ కాలం గుర్తించి కాలాన్ని బట్టి దున్నుకొని విత్తనాలు వేసుకొని మంచి పంటలు పండించుకుంటే 4 గరిసెలు నిండుతాయి, మన కడుపు నిండుద్ది. దేవుని నామానికి స్తోత్రం. కానీ కాలం అనేటటువంటిది ఈ లోకంలో మనకు అవసరమైంది. ఏ సమయంలో ఏం చేయాలో అది చేస్తేనే మనకి దాన్ని బట్టి సమృద్ధి అయిన జీవనోపాధి కలుగుతుంది. దేవుని దగ్గర కూడా విలువైంది. చూడండి బైబిల్లో మనం చూస్తే కాలాన్ని ఇంకా కొంతమంది ఎలా గడుపుతారంటే అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 21వ వచనం చదువుకున్నాం. అపోస్తుల కార్యాలు 17:21 చదవనమ్మా. కాలం ఎలా గడుపుతారు? ఇక్కడ కూడా కొంతమంది ఉన్నారు ఏథెన్సు వాళ్ళు. ఏథెన్సు అక్కడ నివసించే పరదేశులు ఏదో కొత్త సంగతి మాత్రమే తమ కాలాన్ని గడుపుతుండేవారంట. కాలం గడుపుతూ పొద్దునైతే న్యూస్ పేపర్ చదివేటోళ్ళు అనమాట. అన్నిటికంటే ముందు ఫస్ట్ పనిచేసిన వాడు న్యూస్ పేపర్ వాడు కారు వేసుకుని వస్తా ఉంటాడు. 12 దాడి చాలు ఇవాళ మొత్తం సమాచారం మొత్తం రేపటికి కొత్త వార్త ఏమందించాలని చెప్పి సాక్షి పేపరు, ఈనాడు పేపరు, ఇంకేం పేపర్లు ఉన్నాయి, వార్త పేపరు, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, చిలకజ్యోతి, ఎన్నో రకరకాల పేపర్లు. తెల్లారికి ముందే వచ్చి ఊళ్ళో పడతాడు. అసలు అందరికంటే ముందు పనిచేసేవాడు అంటే న్యూస్ పేపర్ వాడు. దేవుని నామానికి స్తోత్రం. అవునే కాదా? మనం తెల్లారంగా చేస్తాం. వాడు మధ్యరాత్రి నుండే మొదలు పెడతాడు. పేపర్ వేసుకుంటే వరంగల్ కాండి ఏటూరు నాగారం, మనుగూరు నుండి ఏటూరు నాగారం, అటోడు ఇటోడు జిల్లా పేపర్ ఒకటి వేస్తాడు, రాష్ట్రం పేపర్ ఒకటి వేస్తాడు. ఇద్దరు కలిసి దీంట్లో మడత పెట్టి ఇంట్లో బారేస్తాడు. ఇక పొద్దున కాపీ దాక్కుని పేపర్ వచ్చిన చూడవే అంటాడు. ఆ పేపర్ చదువుడు. నేను మొన్న పేపర్ కార్లు వచ్చిన ములుగు నుండి ఏటూరు నాగారం వచ్చిన తెల్లారుజామున. ఈ రోజుల్లో ఇన్ని పేపర్లు చదివి ఉండడాయా నేను అన్న. ఎందుకంటే సెల్ ఫోన్లు వచ్చినాయి, వార్తలు టీవీలో వస్తున్నాయి, మరి యూట్యూబ్లలో అన్నిట్లలో వస్తున్నాయి. లేదయ్య గారు మీకు తెలియదు, పేపర్ చదివేటోళ్ళు ఇప్పటికి కూడా పేపర్ అంటే ముఖం వేసుకొని నేను చదవాలని చెప్పి కూర్చుంటోళ్ళు ఇప్పటికి కూడా అంటాడు. దేవుని నామానికి స్తోత్రం. అది పేపర్ చదివేటోళ్ళు శబ్దం కొత్త సంగతి ఏం జరుగుతుంది, ఇలా కొత్త సమాచారం ఏంటి, అసెంబ్లీలో ఏం జరుగుతుంది, పేపర్ చేయబడి రాజకీయం అందరికీ అర్థమైపోయింది. దేవుని నామానికి స్తోత్రం. అసెంబ్లీ దద్దరిల్లింది ఎక్కడ అర్థమైంది? గోపాలరావుపేటలో అర్థమైంది. ఎట్లా అర్థమైంది? అక్కడ ఇక్కడికి ఏం పెట్టారు? లైవ్ ప్రోగ్రాం పెట్టారు. వాళ్ళు తన్నుకునే అర్థమైంది, వాళ్ళు దెబ్బలని అర్థమవుతుంది, వాళ్ళు గుద్దుకునే అర్థమవుతుంది, వాళ్ళు నీతిగా మాట్లాడతారు, న్యాయంగా మాట్లాడతారా, అసలు ఆ మనిషి ఎట్ట మాట్లాడి ఇక్కడ అర్థమైపోతుంది, అక్కడ మాట్లాడితే న్యూస్ పేపర్ ద్వారా ఏం తెలుస్తుంది. అంటే చాలామందికి ఏ కొత్త వార్త ఈరోజు దొరుకుద్దని వినుట యందు చెప్పుట యందు వారు కాలం గడుపుతా ఉన్నారు తప్ప దేవుని సంగతులు పట్టించుకోవట్లేదు. దేవుని నామానికి స్తోత్రం. అది ఈరోజు న్యూస్ పేపర్ మోసుకున్నటువంటి వాళ్ళు బైబిల్ చదివేటటువంటి ఆశ ఉందా మరి వాళ్ళకి? చదవగలవా బైబిల్ని? అదనమాట. అన్నిటికంటే ముందు మనం ఏం చదువుకోవాలి? తెల్లవారుజామున లేచి చక్కగా శుభ్రంగా స్నానం చేసి బైబిల్ మన ముందు పెట్టుకొని మోకాళ్ళు వేసి బైబిల్ చదివి ప్రార్థన చేసుకోవాలి. దేవుని నామానికి స్తోత్రం. అంటే దేవుని బిడ్డ లక్ష్యం న్యూస్ పేపర్ కంటే ముందుగానే బైబిల్ గ్రంథాన్ని మనం చదవాలి. న్యూస్ పేపర్ కంటే ముందుగానే మనం ప్రార్థన చేసుకోవాలి. అర్థమైందా? అప్పుడు మన జీవితాలు ఎంతో బాగుంటాయి, ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఏ తెలుసు వాళ్ళందరూ వారితో వచ్చిన పరదేశులు కూడా ఏ కొత్త వార్త వస్తుందో అది ఎవరికి చెప్పాలి, ఎవరి దగ్గర నుండి మన కొత్త వార్త వినాలి. ఈ సంగతుల్లో కాలాన్ని గడుపుతున్నారు, కానీ దేవుళ్ళు మాత్రం కాదు. కానీ యేసు ప్రభు కాలంలో ఆయన దగ్గర కాలం ఎలా గడిచిపోయింది చదువుదామా? చూడండి, లూకా సువార్త 21వ అధ్యాయం 37వ వచనం చదువుకుందాం. లూకా సువార్త 21:37. పగటి యందు దేవాలయములో బోధించుచు రాత్రి వేళ ఒలీవ కొండకు వెళ్ళుచు కాలం గడుపుతున్నాడు. దేవుని నామానికి స్తోత్రం. పొద్దుచేవాడంట, రాత్రంతా యేసయ్య ప్రార్థన చేసేవాడు. రాత్రి 1 గంట 2 గంటలు కాదు, మనకులాగా మనకు 5 నిమిషాలు చేయగానే పొట్ట జరుగుకొని మంచానికి
ఇక కాళ్ళు జాపి ఎలగల పడితే తెల్లారిది మనకు అర్థం కాదు. దేవుని నామానికి స్తోత్రం. అయ్యా నన్ను దీవించిన ఆయన పట్టణ తిన్న తండ్రి చక్క అరుగుదల ఈ పొద్దున్నే చక్క లేచి నా పని నేను చేసుకోవాలా, సురికైన మెలుకువి నాయన వెళ్ళిపోవాలా అని చెప్పి ప్రార్థన చేసుకుంటాం. నిజంగానే మరి మన సంగతి అది. యేసయ్య అట్ట పొట్ట జరుగు కూడా పడుకున్నట్టుగా బైబిల్లో లేదు. ఎన్నోసార్లు ఆకలితో దప్పికతో నిద్రలేని రాత్రులు ఎన్నో ఆ కొండల మీద ఆ దోమలు కూడా ఎంత భయంకరంగా ఆ యొక్క పరిస్థితులు వాతావరణాన్ని లెక్క చేయకుండా యేసయ్య రాత్రి పగళ్ళు ఆయన చేయవలసిన సేవ చేశాడు. పగలంతా ఎక్కడున్నాడు? దేవాలయంలో బోధించేవాడు. రాత్రి అంతా ఎక్కడున్నాడు? ఒలీవ కొండ మీదకి వెళ్ళి కాలము గడుపుచుండెను. హల్లెలూయా. ఆయన కాలాన్ని దేవుని మందిరంలో గడిపాడు, కాలాన్ని ప్రార్థనలో గడిపాడు. దేవుని నామానికి స్తోత్రం. మరి ఈ 2025 నువ్వు ఇలా గడపగలవా? పోని అంత చేయలేవు, నీ వల్ల కావట్లే, కనీసం ఒక గంట ప్రార్థన చేస్తా ప్రభు రోజని తీర్మానం చేసుకోగలవా? ఈ 2025లో 2024 వరకు సరే భక్తి ఏమైందో, వెనకబడ్డో ముందు పడ్డో, చర్చికి వచ్చినో రాకుండా మానేసినో, కొన్నిసార్లు ఫంక్షన్కి పోయినో, కొన్నిసార్లు టెన్షన్ పడ్డావో, గుడికి రాకుండా మానేసినో, అయిపోయింది కాలం. కానీ ఉన్నటువంటి ఈ కాలం ఏం చేద్దాం? మరి ఏం చేద్దాం అనుకొని వచ్చారు ఇవాళ మీరు? దేవుని నామానికి స్తోత్రం. అమ్మా ఏం చేద్దామని వచ్చారు మీరు? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా మరి గతించిన కాలం అంటే అది అయిపోయింది, కానీ 2025 కూడా మాకు ఇచ్చావు కనుక ఈ 2025లో మా భక్తి సంపూర్ణం చేసుకొని ప్రార్థన చేసుకొని నీ కొరకు సిద్ధపడతామని ఒక ఆలోచన కలిగి ఉండండి. దేవుని నామానికి స్తోత్రం. 24 అయిపోయింది కదా, 25లో అయినా కూడా కొంచెం బుద్ధి కలిగి శుద్ధి కలిగి ప్రార్థన చేసుకునే భక్తి రావాలి. కాలం గడపండి. ఎక్కడ గడపాలి? దేవుని పనిలో, దేవుని సన్నిధిలో, ప్రార్థన మందిరంలో కాలం గడపండి. ఎక్కడ గడపండి? ప్రార్థనలో. నీకు వాళ్ళు కొండ లేకపోవచ్చు, నీ ఇంటి ముందు నీ ఇంటి వెనక యేసుప్రభు కంటే కొండలు ఉన్నాయి కూడా కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేశాడు. నీకు కొండ లేకపోవచ్చు, కానీ ఇంట్లోనే ఒక స్థలంలో మోకరించి ప్రార్థించు. దేవుని నామానికి స్తోత్రం. కనీసం ఒక గంట ప్రార్థించు. 24 గంటలలో 2 గంటల 40 నిమిషాలు రోజు ప్రార్థన చేయాలి. అంత కుదరకపోయిన కనీసం ఒక గంట ప్రార్థన చేయి. రోజుకు ఒక గంట ప్రార్థన చేయి. 24 గంటలు ఒక గంట ప్రార్థన చేయండి. దేవుడు మీ కుటుంబాలను దీవించునుగాక. కాలం గడపటం అంటే అట్లా గడపాలి. దేవుళ్ళు గడపాలి, దేవుని సన్నిధిలో గడపాలి, ప్రార్థనలో గడపాలి. వ్యర్థంగా మొత్తం పెళ్ళికి పోతే అటే పాయ, ఆడదాగి 4 రోజులు ఆ డ్యాన్సులు, రికార్డింగ్ డ్యాన్సులు మనయేనా? కాలం సినిమాకి డీజే బాక్స్ అంతా డ్యాన్సులు వేయటమా? డీజే 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 ఏమక్క అది? శాంతాబాయి కాంతాబాయి అంటే ఒకటే ఎగుళ్ళు ఒకటే దుగుడు. ఏ రంగం తీర్మానం. కాలం మొత్తం ఎంత ఎద్దపరుస్తారు డీజేల కాడ. తెల్లవారులు ఎగరటం, తలకాయల నుండి నీళ్ళు గారి మొత్తం తలకాయ తడిచిపోతాం కోడకి. మా మరదలను వాళ్ళ అత్తగారింటి పంపేటప్పుడు మా ఊరోళ్ళు కులభేదం లేకుండా మొత్తం అందరికి డ్యాన్స్, ముసలిదాంతో సహా డ్యాన్స్ చేయండి కులూరులో. ఇక చివరికి ఇక వాడినట్టు ఈయనట్టు పెళ్లి కూతురుని బస్సు ఎక్కించి పంపినాం. దేవుని నామానికి స్తోత్రం. అసలు వదలటాలి తెల్లారులు ఈ రోజులల్లా. డీజేలు పెట్టడం డీజేలు పెట్టకపోతే అంట పెళ్లి చేసినట్టు కాదంట. పెళ్లి చేసినట్టే కాదు, నీవు డీజే పెట్టారా? అయ్యగారికి రూపాయి కానికేరు, డీజే కావాలి. డీజేకి ఎన్ని పెడతారో. ఫంక్షన్లో సరిగ్గా పంపిపోయారు, డీజే కావాలి. చక్కగా మంచి పెట్టిన భోజనం మంచిగా పెట్టి అందరినీ పిల్లల్ని దీవించిపోతారుగా. కనుక ఈ డీజేలతో సమయం వ్యర్థపరిచి చివరి పిల్లకి నిద్ర లేకుండా చేస్తే బుగ్గలను నొప్పి పెళ్లి కుదిరి ఎట్టుంటుందా? ఇప్పుడు కొత్త సంవత్సరానికి ఆల్రెడీ చేసినట్టే ఉంది. దేవుని నామానికి స్తోత్రం. ముఖంలో పొంగటం, పెళ్లి కుదిరి గ్లామర్ వచ్చిందంటాం. మరి కాలాన్ని మొత్తం పెళ్ళిళ్ళల్లా డీజే బాక్సుల దగ్గర వేస్ట్ చేయట్లేదా? ఆ పండగ ఈ పండుగ ఎగిరి దూకి కాలునత్త ఏముండదు బిడ్డ. దేవుని నామానికి స్తోత్రం. ప్రార్థన చేస్తే కాలు నొప్పులు పోవును గాక. కాలం ప్రార్థనలు గడపండి, దేవుళ్ళు గడపండి. ఈ 2025 ఎవరితో గడుపుతారు చెప్పండి? అనవసరంగా వేస్ట్గా వ్యర్థమైన స్థలాలను, భక్తిహీన గుడారాలు ఉండొద్దు. చుట్టాలు ఉంటాయి, పక్క ఉంటుంది. ఆదివారే ఆడిపోవాలనే ఉంది. ప్రార్థన అయినకు పోరాదు. అంతగానో రమ్మనరా? అంతగానో నాటుకొని కొడతారు నీకు. కొత్త కోసిడ్లే సాయంత్రం దొరుకుద్ది, పగులు దొరికి సాదు. కనుక ఎంతో మా చుట్ట ఎడిపోయిన చుట్ట ఇంటికి పోయిన ఆదివారం పోవాలా? ఆడబిడ్డకి ఆదివారం పోవాలా? వదిలింటికి ఆదివారం పోవాలా? అన్నగారింటికి
చాలామంది ఈ రోజుల్లో ప్రార్థన మానేసుకొని స్థలాల్లో ఎక్కడెక్కడ పోయి కాలం వ్యర్థపరుచుకుంటారు. దేవుళ్ళు జీవించట్లేదు, దేవుని సమయం ఇవ్వట్లేదు, ఆరాధనలు మానేస్తూ ఉన్నారు. మరి 2025 అలాగ ఉండటానికి వీళ్ళే. దేవుని నామానికి స్తోత్రం. దేవుని సన్నిధిలో కాలం గడుపుదురుగాక. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ప్రార్థన చేసుకున్నాం.